రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి నగరంలో బీఐఆర్ఆర్డి హాస్పిటల్లో డైరెక్టర్ శ్రీ జగదీష్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు రహదారి భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ ప్రాంతీయ సంయుక్త రవాణా కమిషనర్ శ్రీమతి డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో అత్యవసర ట్రామా కేర్ ఇన్స్టిట్యూట్ను పూర్తి సిబ్బందితో స్థాపించాల్సిన అవసరం గురించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 1196 ప్రమాదాలు జరిగాయని, తద్వారా 540 మంది మరణించారని, 1485 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేశారు. ప్రమాదాల పునరావాసం, ట్రామా కేర్ మరియు పాలిటియో కేర్ రంగాల్లో పరిశోధన అత్యవసర ఆసుపత్రి యాజమాన్యానికి ఎంతైనా ఉందని తెలియజేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకారెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థగా వైద్య సహాయ చర్యలను పలు రకాలుగా చేపడుతున్నట్లు, ట్రామా కేర్, వికలాంగుల రోడ్డు ప్రమాద బాధితుల కోసం పాలియేటివ్ కేర్ రంగాల్లో కీలక కార్యక్రమాల గురించి వివరించారు. ప్రతిపాదించిన చర్యలను ఆర్ఎంఓ డాక్టర్ కృష్ణమూర్తి తెలియజేశారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ రహదారి భద్రత మనందరి బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులందరూ రోడ్డు భద్రత మెరుగుదల, ప్రమాదాల తగ్గింపు, ప్రమాదానంతర వైద్య సంరక్షణను బలోపేతం చేయడంలో సమిష్టిగా పనిచేస్తామని ఆసుపత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో సీనియర్ మోటార్ వాహనాల తనిఖీ అధికారి శ్రీనివాసరావు మరియు యోగా మాస్టర్ రామ్జీ, రహదారి భద్రత వైద్యురాలు పూజ, వాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.